సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక క్రోమ్ అనేది రోజు వాడుతున్నట్టయితే, లేకపోతే క్రోమ్ అనేది మీరు ఎప్పుడైనా వాడినా సరే కొన్ని సెట్టింగ్స్ అనేది వేసుకోవాలన్నమాట. సో లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోయినట్టయితే కన్ఫామ్గా మీరే తర్వాత వచ్చేసి బాధపడాల్సి ఉంటుంది. సో ఆ బాధపడే కంటే ముందే ఇప్పుడు వచ్చేసి ఆ సెట్టింగ్స్ ఏంటి ఏం కథ అని చెప్పేసి తొందరగానే అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పైన 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి కదా, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే లాస్ట్ నుంచి మూడో స్టేజ్ ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు కింద చూసినట్టయితే సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో కిందికి వెనుక స్క్రోల్ చేయండి ఇప్పుడు మీరు. సో కిందికి వచ్చేసి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఆ ఆప్షన్ యూజ్ చేసి మనం వచ్చేసి ప్రైవసీని అనేది హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ లొకేషన్ ఉంది, కెమెరా ఉంది, మైక్రోఫోన్ ఉంది, నోటిఫికేషన్స్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి మనకు తెలియకుండానే ఇవి వచ్చేసి మనం అయితే పర్మిషన్స్ అయితే ఇచ్చేసినాం అనమాట ఆల్రెడీ. సో వాటిని యూజ్ చేసి అయితే వేరే వాళ్ళు అయితే మిస్యూజ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పటి వరకు మీకు ఈ సెట్టింగ్స్ అయితే తెలియకపోతే కంపల్సరీ ఈ సెట్టింగ్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ లొకేషన్ అని ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఈ లొకేషన్ అనేది క్రోమ్ వచ్చేసి ఎప్పటికీ తీసుకుంటుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి సో ఈ విధంగా బ్లూ కలర్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ఆఫ్ అన్న చేసుకోండి, లేకపోతే కొలాప్స్ ఆల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అన్న ప్రెస్ చేసుకోండి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వచ్చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఈ లొకేషన్ పర్మిషన్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి కొలాప్స్ ఆల్ రిక్వెస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా లొకేషన్ మొత్తం డైరెక్ట్ ఆఫ్ అయినా చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీ లొకేషన్ అనేది ఎవరికి అనేది వెళ్ళిపోదు అనమాట. సో ఇది వచ్చేసి మీరు అయితే సేఫ్టీగానే అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఆప్షన్ కనబడుతుందో కెమెరా ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ కెమెరా ఆప్షన్ అయితే బై డిఫాల్ట్ అనేది ఆన్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకు తెలియకుండానే మన కెమెరా అనేది ఎవరో యాక్సెస్ చేస్తున్నారు అనమాట. ఏ సైటో ఒకటి యాక్సెస్ అయితే చేస్తుంది అనమాట. సో చాలా సైట్స్ అనేవి మనం డైలీ రొటీన్లో చాలా సైట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ సైట్స్లో ఏదో ఒకటి అనేది యాక్సెస్ చేస్తుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మైక్రోఫోన్ అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇదే మన ఫోన్లో ఏదైనా మనం వాయిస్ మాట్లాడుకున్నట్టయితే కానీ, లేకపోతే ఏదైనా మాటలు మాట్లాడుకున్నట్టయినా సరే ఈ మైక్రోఫోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ మైక్రోఫోన్ చేయబట్టి మనకు ఏదైతే మనం మొబైల్స్లో మాట్లాడుకుంటామో అవి వచ్చేసి వేరే అవతల పర్సన్ వినాల్సిన అవకాశం కూడా ఉందన్నమాట. సో నార్మల్గా కనుక మీరు చూసినట్టయితే మన దాంట్లో చాలా వెబ్సైట్ అనేవి ఉన్నాయి కదా, సో మీరు ఇక్కడ చూడొచ్చు కింద చాలా వెబ్సైట్ ఏవైతే ఓపెన్ చేసి పెట్టానో సో అవి వచ్చేసి మైక్రోఫోన్ సంబంధించిన యాక్సెస్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి దానికి వచ్చేసి మనం రిమూవ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది కానీ నోటిఫికేషన్ అనే ఆప్షన్, సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ చూడొచ్చు ఏవైతే నోటిఫికేషన్ మన మొబైల్లో వస్తున్నాయో సో అవన్నీ వచ్చేసి ఇక్కడ బ్లాక్ లిస్ట్లో పడ్డాయి అనమాట. సో నేను వచ్చేసి ఇవన్నిటిని బ్లాక్ చేసి పెట్టినా కాబట్టి సో బ్లాక్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. సో మీకు కనుక మాటికి నోటిఫికేషన్స్ అంటే సంబంధం లేని నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సో అవి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. క్రోమ్ నుంచి ఏవైతే వస్తున్నాయో సో అవి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా దాన్ని వచ్చేసి ఆఫ్లో పెట్టినట్టయితే మీకు ఇప్పటి నుంచి క్రోమ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రావన్నమాట. సో ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఎందుకంటే ఇవి వచ్చేసి మెయిన్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ సెట్టింగ్స్ కనుక చేసుకోకపోయారు అనుకో సో కంపల్సరీ మీ ఫోన్లో ఏదన్నా ఒకటి జరగవచ్చు అనమాట. సో ఆ విధంగా జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి కనబడుతుంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అందరూ చెప్తూ ఉంటారు కదా థర్డ్ పార్టీ అని చెప్పేసి, ఆ సెట్టింగ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉంటుందో సో ఇవి వచ్చేసి మనం రకరకాల వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, సో అందులో నుంచి మనకి ఏదైనా అనేది వైరస్ అన్నా కానీ ఏదైనా ఫైల్స్ అనేవి కానీ మన దాంట్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ఎంటర్ అయిన తర్వాత మీకు ఏం జరుగుతుందో తెలిసిందే కాబట్టి సో ఇది వచ్చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఫర్ సపోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సైట్లోకి వెళ్ళిపోయినా సరే ఎక్కడికన్నా మన గూగుల్ క్రోమ్ ఏదైనా సెర్చ్ చేసినా సరే మీకు వచ్చేసి కుకీస్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో అవి వచ్చేసి ఏం చేస్తారో తర్వాత మనకైతే తెలియదు కానీ సో మనం వచ్చేసి దేని గురించి అయితే వచ్చినామో దాన్ని తొందర కంప్లీట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ అయితే చేసి పారేస్తాం అనమాట. సో ఈ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మన ఫోన్లోకి రకరకాలుగా ఏవైతే ఫైల్స్ ఏవైతే వైరసెస్ ఉంటాయో అవన్నీ వచ్చేసి మన ఫోన్లో పడతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఇబ్బంది అయితే కలగడం జరుగుతుంది. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, అవన్నీ రాకుండా అది జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఉంది సెకండ్ ఆప్షన్లో, అదైతే ఇచ్చేసేయండి. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా సైట్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఆ కుకీస్ అనేది అడగదనమాట. సో అది వచ్చేసి బ్లాక్లో పడిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీరు వచ్చేసి ఏదైనా బ్రౌజింగ్ చేసినట్టయితే సేఫ్గానైతే ఉండొచ్చు అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో డైలీ ఒక వీడియో వస్తుంది కాబట్టి కంపల్సరీ మీకు ఏదో ఒకటి
హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి చెక్అవుట్ అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై.